రంజిత అందరికన్నా ముందుగా వెళ్లి ఆశాదీప్తి డ్రైవర్ని కలుసుకుంది. అతను చెప్పిన విషయాలు. కళాక్షేత్రంలో అమ్మగారికి సన్మానం జరుగుతోంది. తాను బయట కారులో కూర్చునున్నాడు. ఇంకో అరగంటలో సభ అయిపోతుంది. అంతలో 27, 28 సంవత్సరాల వయసులో ఉన్న ఓ యువకుడు తన దగ్గరకొచ్చాడు. అతన్ని అంతకు ముందెప్పుడూ చూడలేదు. ఎత్తుగా, బలంగా, చాలా దృఢంగా ఉన్నాడు. వచ్చి తనతో మాటలు కలిపాడు. తర్వాత ఇద్దరూ కలిసి టీ తాగడానికి వెళ్లారు. తిరిగొస్తూ అడ్డదారిన కొంచెం దూరంలో ఉన్న చెట్ల మధ్య నుంచి నడుస్తున్నారు. దగ్గరలో మనుషులెవరూ లేరు. మాణిక్యం అన్నాడతను ఉన్నట్లుండి ఆగి. హఠాత్తుగా అతని గొంతులో వచ్చిన మార్పు, ప్రవర్తనలో తేడా గమనించి తాను ఉలిక్కిపడి చూశాడు. మాణిక్యం, ఓ గంట, గంటన్నర సేపు నువ్వు పాపం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నీ దుస్తులతో, వేషంతో నాకు పనుంది. మాణిక్యానికి ఏదో అనుమానం తోచింది. ఎవరు నువ్వు అంటూ గట్టిగా అరవబోయాడు. అతని నోట్లోంచి కేక వెలువడలేదు. అవతల వ్యక్తి చెయ్యి గాల్లోకి లేవడం, తల మీద ఇనప సమ్మెటతో మోదినట్లు అదిరిపోయేటట్లు దెబ్బ తగలడం ఒకేసారి జరిగాయి. కళ్ల ముందు చీకట్లు మెరిశాయి. పిడుగులాంటి మరో దెబ్బ. తర్వాత ఏం జరిగిందో తెలీదు. మెలకు వచ్చేసరికి కళాక్షేత్ర ప్రాంగణమంతా నిర్జనంగా, శూన్యంగా కనిపించింది. తన ఒంటి మీద డ్రాయరు, బనీను తప్ప వేరే దుస్తులు లేవు. ఓపిక తెచ్చుకుని జరిగింది చెప్పడానికి ఆదరాబాదరాగా ఇంటికి పరిగెత్తుకునొచ్చాడు. రంజిత్ వైర్లెస్ లో జయసింహను కాంటాక్ట్ చేసింది. సార్, మీరెక్కడున్నారు? జయసింహ చెప్పాడు. నగరంలోని ప్రతి వీధి ఆశాదీప్తి కారును గాలించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి వాహనాన్ని ఆఫ్ చేసి చెక్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వబడ్డాయి. అది ఎంతటి వీఐపీ అయినా సరే. అలాగే బయట ఊళ్లకు వెళ్లే దారులన్నిటి మీద పోలీస్ కంట్రోల్ ఉంచాను. ఏ వెహికల్ పోలీస్ చెకప్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. సార్, డాక్టర్ వసంత కుమార్ని, డాక్టర్ ప్రజన్మని కూడా 1000 కళ్లతో కనిపెట్టే ఏర్పాట్లు చేయండి. ఏమాత్రం అనుమానం వచ్చినా అరెస్టు చేయడానికి సందేహించొద్దు. అలాగే పద్మ నేత్రాలయంలో ప్రతి వార్డులో పోలీస్ కంట్రోల్ ఉంచండి. ఆఖరికి కృష్ణ చైతన్య గారిని కూడా స్పేర్ చేయొద్దు. నువ్వేం చేయబోతున్నావు రంజిత? నేను ప్రఫుల్ల కుమార్ ఇంటికి వెళుతున్నాను. ప్రఫుల్ల కుమార్ ఇంటికా? అవును, వీలైతే అతన్ని అరెస్ట్ చేస్తాను. అతని ఇల్లు సెర్చ్ చేయడానికి గాని, అతన్ని అరెస్టు చేయడానికి గాని మనకు పవర్స్ లేవు. అయినా సరే నేను విడిచిపెట్టను. ప్రజాశ్రేయస్సు కోసం ప్రతిఘటించి తీరతాను అంది రంజిత మొండిగా. రంజిత, నీ శ్రేయస్సు గురించి చెబుతున్నాను. అతని జోలికి వెళ్ళొద్దు. సార్, మీరేంటిలా మాట్లాడుతున్నారు? అంతే. సారీ సార్, మీ మాట కూడా నేను విన్ను. రంజిత అన్నాడు జయసింహ కోపంగా. నీ అధికారాలు అతిక్రమించి మాట్లాడే హక్కు నీకు లేదు. హక్కులు, అధికారాలు లిమిట్స్ లో కూర్చుంటే ఒక్కొక్కటిగా దురాఘాతాలు ఎక్కువై నేరస్తుడు చేయి జారిపోతున్నాడు. నా నిర్ణయం మారదు సార్. రంజిత లైన్ కట్ చేసేసింది. రసజ్ఞ కారులో వీధులన్నీ గాలిస్తూ పోతోంది. తాను ఎక్కడికి పోతుంది, ఎక్కడికని వెళుతుంది, ఎలా వెతుకుతుంది? ఎంతమంది పోలీసు వాళ్లు చేయలేని పని తాను చేయగలదా? ఆమె ఇవన్నీ ఆలోచించడం లేదు. చాలా ఆవేశంలో, ఉద్రేకంలో ఉంది. ఎలాగైనా దుర్మార్గుణ్ణి పట్టుకోవాలి. 4-5 చోట్ల పోలీస్ వ్యాన్స్ ఎదురై ఆమె కారుని ఆఫ్ చేశాయి. రసజ్ఞను గుర్తుపట్టి ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఒక జీప్లో ఏఎస్పీ రాజశేఖర్ ఎదురొచ్చాడు. మేడం, మీరిలా ఒంటరిగా తిరగడం ప్రమాదం అన్నాడు హెచ్చరిస్తున్నట్లుగా. ఆమె తల తిప్పి అతని వంక నిరసనగా చూసి వెంటనే తిప్పేసుకుంది. ఆ ఒక్క క్షణంలో స్ట్రీట్ లైట్ వెలుగులో మిలమిల్లాడుతున్న ఆమె కళ్ళు చూశాడు. మేడం, మీ కళ్లే మీకు శత్రువులు. అంత అందమైన కళ్ళు పెట్టుకుని ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకుని కూడా ఇలా తిరగడం. అతని మాటలకు రెస్పాన్స్ ఇవ్వకుండా కారుని ముందుకి దూకించబోయింది. మేడం, నా మాట వినండి. పోనీ నన్ను మీతో రానివ్వండి అన్నాడతను ఆందోళనగా. ఆమె వినిపించుకోలేదు. కారు వేగంగా ముందుకు కదిలి వెళ్లిపోయింది. ప్రఫుల్ల కుమార్ ఇంటికి 100 గజాల దూరంలోనే కారు నిలిపి రంజిత చీకట్లో నడుచుకుంటూ వెళ్ళింది. ఆ వీధిలో స్ట్రీట్ లైట్లు కూడా వెలగడం లేదు. ప్రఫుల్ల కుమార్ ఇంటికి 24 గంటలు మఫ్టీలో ఉన్న పోలీసుల్ని కాపలా ఉంచమని తాను ఎస్పీని కోరింది. కానీ ఆ చుట్టుపక్కలెక్కడ పోలీసు డిపార్ట్మెంట్ మనుషులున్న జాడలేదు. ఇల్లు బయట లాక్ చేసుంది. రంజిత సందేహించలేదు. తన చేతిలో ఉన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ సాయంతో 2 నిమిషాల్లో లాక్ ఓపెన్ చేయగలిగింది. లోపలంతా చీకటిగా ఉంది. రంజిత లైట్ వేయలేదు. టార్చ్ లైట్ వెలిగించి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పోతోంది. హాలు, ఆఫీస్ గది, దాని పక్కగా ఉన్న 2-3 గదులు అన్నీ వెతికింది. ఎక్కడా మనుషులున్న జాడలేదు. తిరిగి హాల్లోకొచ్చి మేడమెట్లెక్కి పైకి వెళ్ళింది. తాను కొన్ని రోజుల క్రితం పడుకోబెట్టబడిన గది లాక్ చేసుంది. రంజిత ఇన్స్ట్రుమెంట్తో దాన్ని ఊడదీసింది. లోపల ఖాళీగా ఉంది. ప్రఫుల్ల కుమార్ బెడ్రూమ్ కూడా తెరిచి లోపలకు వెళ్లి చూసింది. అది కూడా ఖాళీగా ఉంది. వెనక్కి తిరిగొచ్చి ప్రత్యేకంగా పోర్షన్లా ఉన్న భాగం వైపు వెళుతూ ఉన్నట్లుండి ఆగిపోయింది.
ఎక్కడో అడుగుల చప్పుడు. ఎటువైపు నుంచో తెలియడం లేదు. ఈ ఇంట్లో తాను కాకుండా ఎవరో తిరుగాడుతున్నారు. కావాలని టార్చ్ లైట్ ఆర్పేసింది. కన్ను పొడుచుకున్నా ఏమీ కానరాని చీకటి. రంజిత 2 నిమిషాలు అలాగే నిలబడి ఎదురు చూసింది. అడుగుల చప్పుడు దగ్గరలోనే అస్పష్టంగా వినబడుతోంది. కాని మరీ సమీపానికి రావడం లేదు. ఎక్కడ్నుంచో అంతకన్నా తెలియడం లేదు. రంజిత టార్చ్ లైట్ హఠాత్తుగా వెలిగించి 4 వైపులా ఫోకస్ చేసి చూసింది. ఎవరూ కనపడలేదు. అడుగుల చప్పుడు కూడా ఆగినట్లనిపించింది. రంజిత ఇహ తాత్సర్యం చేయకుండా మునుపు లాక్ తీద్దామనుకున్న డోరు దగ్గరికెళ్ళి లాక్ మీద చేతులు వేసింది. 5-6 సెకన్లు అంతే. లాక్ విడిపోయింది. ఒక్క ఉదుటును తలుపు తీసింది. అంతే. ఏం జరిగింది తెలుసుకునేటంతలో ఓ ఆకారం లోపలి గదిలోంచి ఆమె మీదకు దూకింది. చాలా దృఢమైన, బలిష్టమైన ఆకారం. ఆ తాకిడికి తట్టుకోలేక రంజిత వెల్లకిల్లా వెనక్కి పడిపోయింది. తల నేలకి కొట్టుకుని అదిరిపోయేటంత దెబ్బ తగిలినా తట్టుకుని వేగంగా లేచే ప్రయత్నం చేసింది. కాని ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆకారం తన బరువంతా ఆమె మీద మోపుతూ నిలువునా పడి కదలనివ్వకుండా బంధించింది. రంజిత బలమంతా ఉపయోగించి తన చేతులతో ఆ ఆకారాన్ని తోసేయడానికి ప్రయత్నించింది. ఫలితం లేకపోయింది. ఆ రాక్షస బలం ముందు ఆమె బలం సరిపోవడం లేదు. ఉన్నట్లుండి 2 చేతులు ఆమె మెడ మీదకొచ్చాయి. వాటి మధ్య ఆమె కంఠం నొక్కుకుపోతుంది. ఊపిరాడడం లేదు. గుండెల్లో బొగ్గుమని మంట. ప్రాణం ఎటో ఎగిరిపోతోంది. రసజ్ఞ డ్రైవ్ చేస్తోన్న కారును 100 గజాల దూరంలో మరో కారు వెంటాడుతోంది. మొదట్లో గ్రహించలేదు. అనుమానమొచ్చాక కారు స్లో చేసింది. ఆ కారు తనని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోకుండా స్లో అయింది. కావాలని వేగం హెచ్చించింది. వెనక కారు కూడా వేగం హెచ్చింది. ఎవరున్నారా కారులో? ఎందుకు తనని ఫాలో అవుతున్నారు? ఏం జరుగుతుందో చూద్దామని కారు పూర్తిగా ఆఫ్ చేసుకుని కూర్చుంది. ఒక్క క్షణం విరామంతో ఆగినట్లు తర్వాత ఆ కారు ఒక్క ఊపులో ముందుకు దూకి రెప్పపాటులో ఆ కారుని దాటి దూసుకుపోయింది. రసజ్ఞ తాత్సర్యం చేయలేదు. తన కారును కూడా ముందుకు దూకించింది. దాదాపు 10 నిమిషాల సేపు 2 కార్లు పరుగు పందెంలో పాల్గొంటున్నట్లు ఒకదాన్ని మించిన వేగంతో మరొకటి దూసుకెళ్లిపోతున్నాయి. రసజ్ఞ ఆ కారుని ఎలాగైనా ఓవర్టేక్ చేసి తన కారుని అడ్డం పెట్టి ఆఫ్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. ముందు కారు డ్రైవ్ చేస్తోన్న వ్యక్తి ఆ అవకాశం ఇవ్వడం లేదు. మధ్యలో ఎన్నో మలుపులు, వీధులు, సందులు దాటిపోతున్నారు. రసజ్ఞకు ఆవేశం పొంగి పొరలుతోంది. ఆ వ్యక్తిని ఎలా అయినా విడిచిపెట్టకూడదు. ముందుకు కారు దగ్గరగా రాగలిగినప్పుడు వెనక టైరును గురిచూసి 2-3 సార్లు రివాల్వర్ పేల్చింది. బుల్లెట్స్ టైరుకు తగల్లేదు. ఇందాకట్నుంచి అడపాదడపా కనిపించిన పోలీస్ వ్యాన్లు ఏమయ్యాయి? ఇంతటి మహాపట్టణంలో ప్రతి వీధి కవర్ చేయడం పోలీస్ డిపార్ట్మెంటుకు సాధ్యమా? ముందు కారు ఓ మలుపు తిరిగింది. రసజ్ఞ ఆ మలుపు దాటగలిగేసరికి కారు కనపడలేదు. ఆగిపోయి అటు ఇటు చూసింది. ఎక్కడా కనపడలేదు. కొంచెం ఆలోచించి కారు పక్కగా పార్క్ చేసి కిందకు దిగి నడవసాగింది. దాదాపు 100 గజాలు నడిచుంటుంది. ఓ పక్క చిన్న సందులో బయటకు కనిపించకుండా ఉండేటట్లు ఇందాకటి కారాగుంది. చేతిలో రివాల్వర్ గట్టిగా పట్టుకుని కారు దగ్గరకు నడిచింది. డోరు లాక్ చేయబడింది. దరిదాపుల్లో ఎవరూ కనపడలేదు. ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడింది. ఆ వ్యక్తి కారు దిగి వెనక్కొచ్చుంటే తనకి కనిపించుండేవాడు. అందుకని ముందుకే పోయి ఉంటాడు. ఆమె నిర్ణయం తీసుకుని ముందుకే పోసాగింది. ఆ సందులో ఎక్కడా మనుష్య సంచారం లేదు. ఎక్కడో ఓ స్ట్రీట్ లైట్ మాత్రం విధిలేక పనిచేస్తున్నట్లు వెలుగుతోంది. అటు ఇటు చూసుకుంటూ ముందుకు పోతోంది. ఉన్నట్లుండి కాళ్ళకి బ్రేకులు పడినట్లు ఆగిపోయింది. ఎడమవైపు పాతకాలం నాటి మేడ ఒకటుంది. కిటికీలకు ఊడిపోతున్నట్లున్న చెక్క తలుపులు, సిమెంటు రాలిపోయి బయటపడుతోన్న ఇటుకలు. ఇంచుమించు శిథిలావస్థలో ఉంది. గేటు లోపల ఓ పక్కగా ఆశాదీప్తి కారాగుంది. రసజ్ఞ ఒళ్ళు జల్లుమంది. తల పక్కకు తిప్పి అటు ఇటు చూసింది. ఎవరూ కనపడలేదు. చప్పుడు చేయకుండా గేటు కొద్దిగా తెరిచి లోపలకు పోయింది. వరండాలోకి ఎక్కడానికి 3-4 మెట్లున్నాయి. ఎక్కి తలుపు దగ్గరికి వెళ్ళింది. లోపల నుంచి లాక్ చేసింది. వెనక్కి తిరిగొచ్చి ఉత్తరం వైపునున్న సందుగుండా మేడ వెనక భాగం వైపు మళ్ళింది. అట్నుంచి లోపలికి వెళ్ళడానికి ఇంకో తలుపుంది. అది కూడా లోపల వైపు గడియ పెట్టబడి ఉంది గాని అంత బలంగా లేదు. భుజానుకున్న సంచిలోంచి 2-3 చిన్న ఆయుధాలు తీసింది. 5 నిమిషాలు శ్రమపడ్డాక లోపల గడియ ఊడొచ్చింది. ఒక్క క్షణం తటపటాయించి లోపలికి అడుగు పెట్టింది. ఒక చేతిలో రివాల్వర్, ఒక చేతిలో టార్చ్ లైటు. ఎక్కడా మనుషులున్నట్లు కనపడని ఆ ఇంట్లో అడుగులు ఆచీతూచీ వేస్తూ ముందుకు కదులుతోంది. పైకి వెళ్ళడానికి చెక్కమెట్లున్నాయి. అవి కూడా అక్కడక్కడా విరిగి కొంచెం ఊడిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. కింద ఎవరూ లేరు. రసజ్ఞ పైకి వెళ్ళడానికి నిశ్చయించుకుని జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కసాగింది. మెట్లు ఓ హాల్లోకి దారి తీసి ఆగిపోయాయి.
నేలంతా దుమ్ము, కాల్చి పారేసిన సిగరెట్లు, పాత పేపర్లు, ఆడి వదిలేసిన పేక ముక్కలు నిండిపోయి చీదరగా ఉంది. కుడివైపుగా కొంచెం లోపలగా ఉన్న గది తలుపులు వేసున్నాయి, కానీ లోపల లైటు వెలుగుతోన్న సూచనలు కనిపించాయి. ఎవరో మాట్లాడుకుంటున్న ధ్వనులు కూడా వినిపించాయి. రసజ్ఞ అటుకేసి నడిచింది. తలుపు మీద చేయి వేసి చూసింది. దగ్గరగా వేసున్నాయి. టార్చ్ లైట్ బ్యాగులో పడేసి రివాల్వర్ గట్టిగా పట్టుకుని ఒక్క విసురుతో డోర్ తోసుకుని లోపలకు అడుగు పెట్టింది. గదిలో చాపల మీద ముగ్గురు వ్యక్తులు కూర్చునున్నారు. హఠాత్తుగా ప్రత్యక్షమైన ఈ యువతి వంక ఆశ్చర్యంగా చూస్తూ తలలు పైకెత్తారు. రసజ్ఞ వారిలో ఒక అతన్ని గుర్తుపట్టింది. అశ్విని కుమార్. పోలీసు కస్టడీలోంచి తప్పించుకుని పారిపోయిన మనిషి. మందాకిని ప్రియుడు. తండ్రి దగ్గర అతని ఫోటోలు చూసింది. ఎవరు నువ్వు అని అడిగాడు అశ్విని కుమార్. రసజ్ఞ వాళ్ల వైపు రివాల్వర్ గురిపెట్టుంచింది. ఆశాదీప్తిని ఎక్కడ దాచారో చెప్పండి అంది. చెప్పకపోతే కాల్చి పారేస్తాను. అసలు ఎవరు నువ్వు? అందులో ఒకడు ఆమెను గుర్తుపట్టాడు. ఇది ఎస్పీ జయసింహ కూతురు. మా సంగతి తెలీదల్లే ఉంది అంటూ లేచి నిలబడిపోయాడు. కదలకు, కాల్చి పారేస్తాను అంది రసజ్ఞ చాలా ఆవేశంగా. ఏడుసావ్ అంటూ అతను నిర్లక్ష్యంగా లేచి నిలబడి ముందుకు రాబోయాడు. రసజ్ఞ చేతిలోని రివాల్వర్ ధన్మని పేలింది. గుండు అతని భుజంలోకి దూసుకుపోయింది. అమ్మా అని అరుస్తూ వెనక్కి విరుచుకుని పడిపోయాడు. భుజంలోంచి నెత్తురు బుసబుసా చిమ్మింది. చెప్పండి, లేకపోతే మీకు అదే గతి పడుతుంది అంది రసజ్ఞ గర్జిస్తున్నట్లుగా. చూడు అన్నాడు అశ్విని కుమార్ తాపీగా. నువ్వు రంజిత్వై ఉంటే ఇప్పటికిప్పుడు నీ కళ్ళు పెగిలించి పారేసేవాణ్ణి. నీ మీద నాకేం కోపం లేదు కాబట్టి హెచ్చరిస్తున్నాను. లేనిపోని విషయాల్లో తలదూర్చి అనవసరంగా కష్టాల్లో ఇరుక్కోకు. మర్యాదగా జవాబు చెబుతావా లేకపోతే అంటూ రివాల్వర్ అతని గుండెకేసి గురిపెట్టింది. మేమిద్దరం ఉన్నాం. ఒకడు పడిపోయినా రెండోవాడు నిన్ను. ఇంకా ఒక్క సెకను టైం ఇస్తున్నాను. చెబుతావా లేక? ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. రివాల్వర్ కూడా నిప్పులు కురవడానికి సిద్ధంగా ఉంది. ఆ ఏకాగ్రతలో వెనక నుంచి బలమైన వస్తువు ఆమె తల మీద పడుతూ ఉండడం ఆమె గమనించలేదు. గమనించేసరికి సమయం దాటిపోయింది. ఆశాదీప్తి కళ్ళు విప్పి చూసింది. తాను ఓ గదిలో మంచం మీద పడుంది. తలంతా లోపల నరాలన్నీ ఎక్కడికో పొరుగిడుతున్నట్లు విపరీతమైన నొప్పి. జరిగిందంతా ఆలోచించుకుంటోంది. కారులో తాను కూర్చోవడం, కొంత దూరం పోయాక మాణిక్యం బదులు ఎవరో బలిష్టమైన వ్యక్తి, అవన్నీ గుర్తుకొచ్చాయి. చొప్పున లేచి కూర్చుంది. అది చాలా చిన్నగది. లైటు వెలుగుతోంది. ఇంటికున్న ఒకే ఒక్క తలుపు మూసుంది. కిటికీలేమీ లేవు. పైన చాలా ఎత్తుగా చిన్న వెంటిలేటర్ ఉంది. మంచం మీద ఎక్కి నిలబడ్డా ఇంకా ఏ ఇతర ప్రయత్నంతోనూ అంత ఎత్తును అందుకోవడం సాధ్యం కాదు. గదిలో మంచం తప్ప కుర్చీగాని స్టూలు గాని లేవు. వెంటిలేటర్ లోపలికి గాలి రావడానికి మాత్రం ఏర్పాటు చేయబడి చాలా చిన్నదిగా ఉండడం చేత అందులోంచి బయట వాతావరణమేమీ కనపడడం లేదు. రాత్రో పగలో తెలియడం లేదు. లేచి తలుపు లాగి చూసింది. రాలేదు. బయటనుంచి లాక్ చేయబడింది. హతాసురాలై వెనక్కొచ్చి తిరిగి మంచం మీద కూర్చుంది. ఎవరతను? తననిక్కడికి దేనికి తీసుకొచ్చాడు? తాను అందంగానే ఉంటుంది. తన మీద దౌర్జన్యం చేయడానికా? లేకపోతే కిడ్నాప్ చేసి డబ్బు కోసం తన వాళ్ళని బెదిరించడానికా? ఆ అమ్మాయి ఎవరో? ఎస్పీ గారు అమ్మాయిని గుర్తు. జాగ్రత్త అండి అని ఎంతో ఆప్యాయంగా హెచ్చరించింది కూడా. తానే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వినిపించుకోలేదు. జీవితం ఎంత భయంకరం. మన దారిన మనం పోతుంటే మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎన్ని సంఘటనలు విరుచుకుపడుతూ ఉంటాయి. ఆమెకు భయంగా ఉంది. దుఃఖంగా ఉంది. ఏదో రాక్షస అనుమానం గుండెను దహించి వేస్తుంది. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. బయట్నుంచి తలుపు తీస్తున్నట్లు చప్పుడైతే ఉలిక్కిపడి చూసింది. డోరు తెరుచుకుని ఓ వ్యక్తి లోపలికొచ్చాడు. ఆశాదీప్తి కళ్ళు పెద్దవి చేసి అతని వంక చూసింది. అతనికి 28, 29 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. ఎత్తుగా చాలా బలిష్టంగా ఉన్నాడు. మొహం మామూలుగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాని పరిశీలించి చూస్తే కళ్ళల్లో క్రౌర్యం ఉట్టిపడుతున్నట్టు తెలుస్తోంది. ప్యాంటు, టీషర్టు వేసుకునున్నాడు. అతన్ని చూడగానే ఆమె గుండె గొబగొబమని కొట్టుకుంటోంది. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను తీసుకొచ్చావు? అంది ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ. అతను నవ్వాడు. ఆమె గొప్ప ఆర్టిస్టు. కానీ ఎదుటివాళ్ల హృదయాలను నరికి ముక్కలు చేయగల అలాంటి చిరునవ్వును ఇంతవరకు చూడలేదు. నీకీ పాటికి అర్థమే ఉంటుందనుకుంటాను. మా నాన్నను బెదిరించి డబ్బు అడగడానికా? నాకలాంటి పనులు అసహ్యం. మరి అంటూ త్రుళ్ళిపడింది. నన్ను నన్ను ఈ ఆడవాళ్ళని చూస్తే అందుకే నాకు అసహ్యం. ప్రతి ఆడది తానో గొప్ప అందగత్తైనట్లు, తన సోయిగాల కోసం యువకులు వాచిపోతున్నట్లు అహంకారంతో మిడిసిపడుతూ ఉంటారు. ఆశాదిత్తి, నీ మిగతా శరీరంతో నాకేం పనిలేదు. నాకు కావలసింది నీ కళ్ళు. ఆమెకు అర్థమైంది.
ఇందాకటి నుంచి మనసును వేధిస్తోన్న రాక్షస అనుమానం నిజమే. జాలిగా, బేలగా, భిక్షని అర్థిస్తున్నట్లుగా, హృదయ విదారకంగా అతని వంక చూసింది. అతని కళ్ళు ఎర్రని జీరలు చోటు చేసుకుంటున్నాయి. ఆశాదీప్తి, జాలి, కనికరం అనే మాటలకు నాకర్థం తెలీదు. నా చేతుల్లో చిక్కాక ప్రపంచంలోని ఏ శక్తి నిన్ను రక్షించలేదు. నువ్వెక్కడి నుంచి తప్పించుకుపోవడానికి ఎటువంటి ప్రయత్నం చేసినా ఫలించదు. నీ కేకలు బయట ప్రపంచానికి వినిపించవు. అనవసర ప్రయత్నాలు చేస్తే చంపి పారేస్తాను. గొంతు తుపాకీ గుండులా దూసుకొచ్చింది. 2-3 గంటల్లో మళ్ళీ కలుస్తాను అంటూ అతను ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా బయటికెళ్ళిపోయాడు. తలుపు బయటనుంచి లాక్ చేస్తున్నట్లు చప్పుడు. ఆశాదీప్తి హతాసురాలై మంచం మీద కుప్పకూలిపోయింది. రంజితకు ఊపిరాడ్డం లేదు. కళ్ళు బయటకు ఊడొచ్చేస్తాయా అన్నంత బాధగా ఉంది. సర్వశక్తులు చేతుల్లోకి కూడదీసుకుని అతన్ని తోసిపారేయడానికి ప్రయత్నిస్తోంది. సాధ్యం కావడం లేదు. ఉన్నట్లుండి ఏదో జరిగింది. ఎక్కడ్నుంచో గిజ్జుమన్న శబ్దం. తన మీదున్న వ్యక్తి ఒక్కసారి తూలినట్లయింది. మెడ మీద నుంచి చేతులు విడిపోయాయి. రంజితకు గుండెల నిండా ఒక్కసారిగా గాలి పీల్చుకునేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. తర్వాత ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా బంతిలా లేచి నిల్చుని గోడ దగ్గరకు వెళ్లి స్విచ్ వేసింది. గదంతా వెలుగుతో నిండిపోయింది. దాదాపు 40 ఏళ్ల వ్యక్తి. బహుశా తన మీద దాడి జరిపింది అతనే అయి ఉండొచ్చు. భుజం దగ్గర గాయపడినట్లు నెత్తురు కారుతూ నిలబడున్నాడు. డోరు దగ్గర మరుగుజ్జువాడు నిలబడున్నాడు. అవతల మనిషి కదిలితే రివ్వుమని దూకడానికి సిద్ధంగా అతని చేతిలో చక్రం లాంటి మరో ఆయుధం సిద్ధంగా ఉంది. రంజిత నిశ్చేష్టంగా చూస్తూ నిలబడింది. ఎంత చీకట్లోనైనా నా గురి తప్పదని నీకు తెలీదల్లే ఉంది, మై డియర్ బిగ్ మ్యాన్. ఈసారి ఇది విసిరితే నీ పీక తెగి కింద పడుతుంది. మర్యాదగా వచ్చిందాన్న లోపలకు నడు అన్నాడు మరుగుజ్జువాడు. ఆ వ్యక్తి తప్పించుకుని పారిపోదామా, తిరిగి గదిలోకి వెళదామా అని ఆలోచిస్తున్నట్లు కదలకుండా నిలబడ్డాడు. నిన్నే, ఇంకా ఒక్క సెకను టైం ఇస్తున్నాను. మరుగుజ్జువాడి చెయ్యి గాలిలో తేలిపోతున్నట్లుగా కదిలింది. నో అంటూ ఆ వ్యక్తి భయపడుతూ చూసి తల వంచుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ తలుపు దగ్గరగా లాగి తర్వాత కింద గడియ పెట్టండి, నాకు అందదు కదా సరిగ్గా అన్నాడు. రంజిత్ అతను చెప్పినట్లు చేసి తర్వాత అతని కేసి తిరిగింది. పాపం, పోరాటంలో చాలా అలసిపోయినట్లున్నారు, కాసేపు రెస్ట్ తీసుకుంటారా? రంజిత కళ్ళు పెద్దవి చేసి అతని వంక చూసింది. మేడం, మనిద్దరం ఒకరితో ఒకరు చాలాసార్లు తలపడ్డాం. ఈసారి చాలా దగ్గరగా ముఖాముఖి కలుసుకున్నాం. బలాబలాలు చూసుకుందామా అన్నాడతను. ఎవరు నువ్వు అని అడిగింది రంజిత. అతను నవ్వాడు. నేనెవరో, మా బాస్ ఎవరో తెలుసుకోవాలంటే ఇంకా కొన్నాళ్లు పడుతుంది. ఇంతకీ నేను అడిగిన సంగతి ఏం చేశారు? దేన్ని గురించి? బలాబలాలు చూసుకోవడం గురించి. రంజిత నవ్వింది. ఆపదలో ఉన్న నన్ను కాపాడారు. కొంతసేపు స్నేహితులుగా ముసులుకుందాం. బలాబలాల ప్రసక్తి ఇప్పుడు దేనికి అంది. గుడ్ అన్నాడతను ఆయుధాన్ని తీసి జేబులో దాచుకుంటూ. చెప్పండి. ఏంటి? అతనెవరు, మీరెవరు? ఆ సంగతులు నా దగ్గర నుంచి ఇప్పుడప్పుడే రాబట్లేరని చెప్పాను. మనమిప్పుడు స్నేహితులుగా వ్యవహరిస్తున్నాం. అది కొంతవరకే. కావాలంటే మీకు టీ కాచిస్తాను. కాలక్షేపం కోసం పేకాడదాం, కానీ రహస్యాలు చెప్పుకోవద్దు. అంతేనా? అంతే మరి. పోనీ నేనిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? పెద్దగా అభ్యంతరం లేదు, కానీ మా బాస్ వచ్చే వరకు ఉండడం సభ్యత అనుకుంటాను. ఆల్ రైట్, నేను వెయిట్ చేస్తాను అంది రంజిత అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ.